తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరింది. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. సుఖేందు శేఖర్ రే తర్వాత మరో రాజ్యసభ ఎంపీ టీఎంసీకి రాజీనామా చేశారు. ఎంపీ సుష్మిత్ దేవ్ తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మను ఢిల్లీలో కలిసిన అనంతరం టీఎంసీకి రాజీనామా సమర్పించారు ఎంపీ సుష్మితా దేవ్. రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. సుష్మితా దేవ్ బీజేపీలో చేరనున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. 2 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. వీరంతా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు మద్దతిస్తున్నారు. ఇక అంతర్గత సంక్షోభం, తిరుగుబాట్లు, రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వం ప్రమాదంలో పడింది. కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. దీంతో దీదీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. కాగా మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. నిన్న కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తాజాగా దీదీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ రాహుల్ గాంధీతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. मैंने आज सुबह सर्वभारतीय तृणमूल कांग्रेस के सदस्यता से मैंने रेजिग्नेशन दिया है और राज्यसभा सीट भी मुझे पार्टी ने ही दिया था। तो अगर पार्टी छोड़ा है तो राज्यसभा की सीट भी छोड़नी चाहिए और इसके कारण मेरे व्यक्तिगत है, राजनीतिक भी है। तो इस पर मैं इस वक्त ज्यादा टिप्पणी नहीं करूंगी। जब वक्त आएगा आप सबसे जरूर बात आगे बीजेपी देखिए। आगे मुझे सिर्फ इतना ही पता है कि कल मैं आसाम जा रही हूँ अपनी बहनों और माताजी से मिलने। मैम क्या वजह रही? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.